హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎలా అప్లై చేయాలి, ఏమేమి డీటెయిల్స్, తర్వాత ఆ, ఈ ఎస్ఏ అంటే ఏంటి, ఎస్జిటి అంటే ఏంటి, ఓకేనా? ఆ, అలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? బిఫోర్ ఈరోజు ఈ టెట్ వెబ్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ ఉంది, ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇది క్లోజ్ చేశాను. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆర్ నోటిఫికేషన్ నీట్గా చదవమని చెప్పారు. వన్స్ చదివిన తర్వాత ఫిల్ చేయడం నీట్గా ఒక పాపప్ విండో స్టార్ట్ అయింది. నేను క్లోజ్ చేశాను. ఇక్కడ చూస్ పేపర్ ఒక ఆప్షన్ ఉంది. పేపర్ 1 ఎస్జిటి క్లాసెస్ 1 to 4 రెగ్యులర్ స్కూల్స్, తర్వాత పేపర్ 1B ఎస్ఏ, పేపర్ 2A 2B, మిగతా అంతా లాంగ్వేజ్ టీచర్స్ ఉందన్నమాట, ఓకేనా? మనం ఏ పేపర్కి మనం ఎలిజిబుల్ ఎలా తెలుసుకోవడానికి నేనేం చేశాను అంటే బిఫోర్గా పోయేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ బులెటిన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఫస్ట్ సిలబస్ ఇది, తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఓకే, దీంట్లో నీట్గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ ఏపీ టెట్ 2024 టు బి హెల్డ్ ఫ్రమ్ 8th అంటే ఈ రోజు నుంచి అప్ టు 18 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంట త్రూ ఏపీ వెబ్సైట్ గవర్నమెంట్లో, ఓకేనా? మళ్ళీ దీంట్లో ఏమేమి అప్లై చేయాలా, ప్లస్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏపీ టెట్ షల్ పే ఎ ఫీస్ ఆఫ్ ₹750 త్రూ గేట్ పే బిట్వీన్ ఈ రోజు నుంచి 18th లోపల పే చేయండి అన్నట్టుగా ఇచ్చినారు అనమాట. ఒకవేళ కాకపోతే ఏపీ ఆన్లైన్ ఈ సేవలు పే చేసి వాళ్ళు జర్నల్ నెంబర్స్ ఇస్తారు. ఆ జర్నల్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయమంటాను అనమాట, ఓకేనా? ఇదన్నీ ఓకే. మళ్ళీ ఫోటో అప్లోడ్ చేయడము, సిగ్నేచర్ ఇదన్నీ ఉంది, ఇదన్నీ ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 27 ఫిబ్రవరి 2024 టు 9th మార్చ్ 2024 అనమాట. అంటే 27 నుంచి నెక్స్ట్ మంత్ 9th లోపల ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎప్పుడు జరుగుతుంది, పేపర్ 2 ఎప్పుడు జరుగుతుంది, మార్నింగ్ సెక్షన్ టైం ఎంత, తర్వాత ఆఫ్టర్ సెక్షన్ టైం అంతా నీట్గా ఇచ్చినారు. ఒకసారి చెక్ చేసుకోండి. 2.5 hour ఎగ్జామ్స్, ఓకేనా? ఓకే. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఓకేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ పేపర్ 1A ఎవరు ఎలిజిబుల్ అంటే టీచర్ ఫర్ కేటగిరీ 1 to 5th క్లాసెస్, 1 to 5th క్లాసెస్ వాళ్ళని పేపర్ 1A, 1 to 5th క్లాసెస్ కూడా 1B వస్తుంది విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2A 2B వాళ్ళు ఎవరంటే 6th నుంచి 8th దాకా డీల్ చేసేవాళ్ళు పేపర్ 2A. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా 2B అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఈ పేపర్ 1A అంటే క్లాసెస్ 1 to 5th దాకా ఎవరు ఎలిజిబుల్ అని చూస్తే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, ఓకేనా? లేకపోతే డిఎడ్ అంటాం, టీటీసీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఈ పేపర్ 1కి ఎలిజిబుల్ అన్నమాట, ఓకేనా? ఇక్కడ నీట్గా స్టెప్ బై స్టెప్, ఓకేనా? ఇంకొకసారి ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఈ పేపర్ 1కి ఎలిజిబుల్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ పేపర్ 2 అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిని కూడా ఇక్కడ నీట్గా ఇచ్చినారు. ఫస్ట్ అప్లై చేయకముందు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని నీట్గా చదవండి, ఓకేనా? మనం చూడాల్సింది మ్యాథ్స్, అది మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళు. ఇటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టెట్ పేపర్ 2A క్లాసెస్ 6th to 8th అనమాట. అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనమాట. విత్ లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు కావాల్సిన ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో అని నీట్గా ఇచ్చినారో ఒకసారి నీట్గా ఇది చదవండి ఇది, ఓకేనా? బిఫోర్ ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు అప్లై చేయకముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీట్గా స్టెప్ బై స్టెప్ చదివితేనే మనకి అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలని, ఓకేనా? తర్వాత కంటెంట్ మనము ఎస్ఏ గురించి చూస్తున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇక్కడ చూడండి. పేపర్ 2A క్లాసెస్ 6th to 8th, ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటుందంటే 150 క్వశ్చన్స్ ఉంటుంది. టోటల్ టైమింగ్ 2.5 hours అనమాట. ఏమేమి సబ్జెక్ట్ అంటే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిక్లో 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 హిందీ కానీ తెలుగు కానీ మీ లాంగ్వేజ్ని బట్టి అది కూడా 30 MCQs ఉంటుంది, 30 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
అది కూడా 30 MCQs ఉంటుంది, 30 మార్క్స్. మీ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే 60 క్వశ్చన్స్ ఉంటుంది, 60 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ రావాలి మనకి. ఓకేనా? మిగతా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళు కూడా మీరు కూడా మీ డీటెయిల్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ చదువుకోండి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలనుకున్నంటే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 150 క్వశ్చన్ ఉంటుంది, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్స్ క్యారీ కాబట్టి మనకి 150 మార్క్స్. ఇంకొక విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ లేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. పాస్ క్రైటీరియా ఆఫ్ ఏపీ టెట్ 2024. ఓసీ వాళ్ళకి 60% కంటే ఎక్కువ రావాలి మార్క్స్, బీసీ వాళ్ళకి 50% మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 40% మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? టైం అయితే చాలా తక్కువ ఉంది. మీరు ఎంత త్వరగా ప్రిపరేషన్ని పూర్తి చేస్తారో మీకు టెట్ అనేది ఈజీగా ఉంటుంది, క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా? వన్స్ టెట్ మీరు క్వాలిఫై అయితే యు ఆర్ ది ఎలిజిబుల్ ఆఫ్ డిఎస్సి. ఓకేనా? డిఎస్సికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? ఈ పీడిఎఫ్ ఈ వెబ్సైట్లో ఉంది. ఈ వెబ్సైట్ నీట్గా ఒకసారి ఈ సిలబస్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏముంది, షెడ్యూల్ ఏముంది, ఎలా అప్లై చేయాలి నీట్గా ఇచ్చారు స్టెప్ బై స్టెప్. ఒకసారి చదువుకున్న తర్వాత నోటిఫికేషన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.